హైదరాబాద్ కోటి డిఎంఈ వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు 18,000 ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున వచ్చి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆశా వర్కర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆశా వర్కర్లు పోలీసులపై చేయి చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, హైదరాబాద్ కోటి డిఎంఈ వద్ద ఇటు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు 18,000 ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తంగా కోటి డిఎంఈ వద్ద అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఆశా వర్కర్లు అయితే మాత్రం భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఆశా వర్కర్ల నినాదాలు, వారు ఇస్తున్నటువంటి స్లోగన్స్ తో అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కొంత దద్దరిల్లిపోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ కూడా కనీసం ఆశా వర్కర్లను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం హామీలు ఇస్తుందే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే ఆశా వర్కర్లకు ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వర్కర్లను తమను పట్టించుకోవడమే మానేశారనేటువంటి స్థాయిలో కూడా ఆశా వర్కర్లు వారు నిన్నదిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా ఆశా వర్కర్లకు 18,000 నిర్ణీత శాలరీ, అంటే ఒక ఫిక్స్డ్ శాలరీ ఏదైతుందో ఆ ఫిక్స్డ్ శాలరీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూడా వారంతా కూడా కోటి డిఎంఈ వద్ద మొత్తంగా ఆశా వర్కర్లు అయితే ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళన పెద్ద ఎత్తున జరగడంతో ఇక్కడ కొంత వారందరినీ కూడా కొంత అదుపు చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా అంటే రోడ్డు పైన కూడా వారంతా కూడా బైఠాయించడం వల్ల కొంత ట్రాఫిక్ జామ్ కూడా తీవ్రంగా అయినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా కొంత సరిదిద్దేటువంటి క్రమంలో అయితే మాత్రం ఇటు పోలీసులకి ఆశా వర్కర్లకి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. ఒక మహిళ అయితే అంటే తనను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సిఐ పైన ఆశా వర్కర్ అయితే చేయి చేసుకున్నటువంటి పరిస్థితిగానే ఉంది. ఒక్కసారిగా సిఐ పైన చేయి చేసుకోవడంతో పోలీసులు కూడా ఒకసారిగా ఆ మహిళ ఆశా వర్కర్ పైన కూడా తిరగబడినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కానీ మొత్తంగా ఇక డిఎంఈ వద్ద అయితే మాత్రం కొంత ఆశా వర్కర్లకి ఇటు పోలీసులకి వాగ్వాదం జరగడంతో మరింత రణరంగంగా ఇక్కడ పరిస్థితి మారింది అన్నట్లుగానే చెప్పాలి. మరి ఈ నిరసనలు పాల్గొనేందుకు ఇటు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున వచ్చి రోడ్డుపై బైఠాయించారు. మొత్తానికి ఆశా వర్కర్ల డిమాండ్ ఏంటి అంటారు? అదే ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఆశా వర్కర్లు అయినటువంటి ప్రధానమైన డిమాండ్ గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వర్కర్లకు ఒక నిర్ణీతమైనటువంటి శాలరీ, అంటే ఒక ఫిక్స్డ్ శాలరీ అనేటువంటిది 18,000 వరకు ఇస్తానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయాలి. అమలు పరచడమే కాకుండా అది దాన్ని పూర్తిగా కంటిన్యూ చేయాలి అనేటువంటి స్థాయిలో కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా కానీ మరి డిమాండ్లకైతే మాత్రం ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన అనేటువంటిది రాకపోవడం, ఒక సరైనటువంటి స్పష్టమైన ప్రకటన కూడా రాకపోవడంతో వారంతా కూడా ఆందోళన బాట పట్టారన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ కోటి డిఎంఈ వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు 18,000 ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున వచ్చి రోడ్డుపై బైఠాయించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆశా వర్కర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆశా వర్కర్లు పోలీసులపై చేయి చేసుకున్నారు. హైదరాబాద్ కోటి డిఎంఈ వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు 18,000 ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలు పాల్గొనేందుకు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున వచ్చి రోడ్డుపై బైఠాయించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆశా వర్కర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆశా వర్కర్లు పోలీసులపై చేయి చేసుకున్నారు.
రైట్. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం ఇటు ఈ నిరసనలో ఇటు ఆశా వర్కర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చి రోడ్డుపై బైఠాయిస్తున్నారు. హైదరాబాద్ కోటి డిఎంఈ వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు 18,000 ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు ఆశా వర్కర్లు ఇటు పెద్ద ఎత్తున వచ్చి రోడ్డుపై బైఠాయించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆశా వర్కర్లకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అలాగే దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు ఆశా వర్కర్లు పోలీసులపై చేయి చేసుకున్నారు.